వాటర్ గ్రిడ్ పనులు చంద్రబాబు నాయుడు గారుతో ఏదో ప్రారంభించాలనేది ఏదో వీళ్ళు కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఈ మధ్య 2-3 సార్లు మాట్లాడితే ఇంటి అసలు వాటర్ గ్రిడ్ అనే పథకం వీళ్ళే కనిపెట్టినట్టు, ఆ పథకం వీళ్ళే మంజూరు చేసినట్టు, ఆ పథకంలో వీళ్ళు మంజూరు చేసేదో రికార్డు టైంలో వీళ్ళు పూర్తి చేసినట్టు, ఇలా బిల్డప్ చూస్తే కన్నా అసలు ఎవరైనా కొత్త వాళ్ళు పాపం తెలియని వాళ్ళు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇలా బిల్డప్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఏ రకంగా గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకు క్రెడిట్ చోరీ స్కీమ్లో భాగంగా ఇవాళ మళ్ళీ పులివెందులకు వచ్చి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 480 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన తాగునీటి పథకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు 55 నుంచి 60% పూర్తయిన తాగునీటి పథకాన్ని వీళ్ళు ఇంకా ఇప్పుడు పూర్తి చేయడం లేదు. ఒక 5 నుంచి 10% పనులు మాత్రమే చేపట్టి దానికి మళ్ళీ ఇనాగరేషన్ పేరుతో దాన్ని ప్రారంభించి మరొక క్రెడిట్ చోరీ కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. పులివెందుల ప్రజలందరికీ తెలుసు ఎవరి హయాంలో ఏం జరిగినాయని. ఇంతకుముందు గతంలో మీరు చూస్తే మీకు గుర్తు తెచ్చుకుంటే చిత్రావతి నీళ్ళు ఎవరు తెచ్చింది? కృష్ణా నుంచి రాజశేఖర రెడ్డి గారు. పైడిపాలెంకు నీళ్ళు ఎవరు తెచ్చింది? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఎత్తిపోతల పథకాలు నిర్మాణమై పూర్తి జరిగినాయి. కానీ దురదృష్టము ఆ మహానాయకుడు చనిపోవడము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన వచ్చి ఆల్రెడీ పూర్తయిన వాటికి లాస్ట్లో ఒక 5% రంగులేసే కార్యక్రమం చేసి ఆయన ఓపెన్ చేసినారు. చిత్రావతి ఓపెనింగ్కు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఏది ఎత్తిపోతల పథకం ఓపెనింగ్కు. ఆ రోజు ఆ మీటింగ్కు నేను పోయి రాజశేఖర రెడ్డి గారు చేసినారని చెప్తానే ఆ మీటింగు మొత్తం ఏ రకంగా జనం నుంచి స్పందన వచ్చిందో కూడా అందరు చూసినారు. అదేవిధంగా పైడిపాలెం ఎత్తిపోతల పథకం కూడా ఓపెనింగ్కు నేను పోయినా మళ్ళా, అది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా ఏ రకంగా అంటే ప్రజలకు రైతులకు స్పష్టంగా తెలుసు ఎవరి హయాంలో ఏం జరిగినా ఎవరి వలన ఎంత మంచి జరిగిందనేది. కాబట్టి వీళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా ఆ నిమిషానికి అందరూ వింటారు, కానీ ఇన్నాక చూసినాం పోరా నాయన అనుకుంటారు అంతే. అంతకంటే ఒరిగేదేముండదు వీళ్ళు చేసే పనులకు, వీళ్ళు చెప్పే మాటలకు.